నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, ఏఎన్ఎం, అత్యవసర మందులు ఏర్పాటు చేయాలి. రాయచోటిలో జరుగుతున్న నిజం గెలవాలి కార్యక్రమానికి హాజరైన నారా భువనేశ్వరి. పీలేరులో కాన్వాయ్ను ఆపేసిన పోలీసులు. ఎన్నికల జిల్లా స్థాయి నోడల్ అధికారులు విధులపై పూర్తి అవగాహనతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం ఉండరాదన్న ఎన్నికల అధికారి లక్ష్మీష. శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలి. బొజ్జల సుధీర్ రెడ్డికి మద్దతు ఇస్తానని చెప్పలేదన్న మాజీ ఎస్సీవి నాయుడు. తిరుపతిలో యాదవ భవనానికి మొదటి స్లాబ్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్న స్థానిక యాదవ నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. జిల్లాలో 10వ తరగతి మెయిన్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఆకస్మిక తనిఖీ చేశారు. బుధవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టర్ 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ముందుగా శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో త్రాగునీరు, ఏఎన్ఎం ఏర్పాటుతో అత్యవసర మందుల ఏర్పాటును పరిశీలించారు. అనంతరం ఎస్వి ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అని, మరుగుదొడ్లు, త్రాగునీరు ఏర్పాటు ఉన్నాయా అని అడగగా అన్ని వసతులు ఏర్పాటు చేశామని చీఫ్ సూపరింటెండెంట్ తెలిపారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా జాగ్రత్తగా పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి ఉన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని ఏపీ ట్రాన్స్పోర్ట్ మాజీ మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 79 లక్షల మహిళల రుణమాఫీ చేసినటువంటి డ్వాక్రా రుణమాఫీ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారందరి ఆశీర్వాదము, వారందరి యొక్క చలవతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి వచ్చే 5 ఏళ్ళు కూడా ఈ సంక్షేమ రాష్ట్రం మరింత ముందుకు తీసుకెళ్లాలని భగవంతుని కోరుకోవడం జరిగింది. జగన్ నాయకుడు శ్రీమన్నారాయణుడు మరి ఎన్నిసార్లు వారిని దర్శించుకున్న అనుభూతి వేరు, ఆనందం వేరు. ముఖ్యంగా ఈ రోజున మళ్ళీ మొన్న వైకుంఠ ఏకాదశి తర్వాత రావడం జరిగింది, వారిని దర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రం అన్ని రంగాలుగా బాగుండాలి. ఎన్నికల జిల్లా స్థాయి నోడల్ అధికారులు వారి విధులపై పూర్తి స్థాయి అవగాహనతో పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించాలని, ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం ఉండరాదని ఎన్నికలకు చెందిన పలు అంశాల టైం లైన్ చార్టుపై కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీష అవగాహన కల్పించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు ఎన్నికల నోడల్ అధికారులతో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ నోడల్ అధికారిగా వారికి కేటాయించిన విధులపై ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఆకలింపు చేసుకుని అప్రమత్తంగా నోడల్ అధికారులు వ్యవహరించాలని సూచించారు. సి విజిల్లో అందిన ఫిర్యాదులు ఎన్నికల సంఘం సూచించిన 10 నిమిషాల్లో పరిష్కరించాలని సూచించారు. ఎంసీసీ ఉల్లంఘనలు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, తప్పనిసరిగా చర్యలు ఉంటాయని అధికారులందరూ ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్ల ప్రదర్శన విషయంలో అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎటువంటి రాజకీయ ప్రచారాన్ని అనుమతించరాదని సూచించారు. సరిహద్దు రాష్ట్రాల నుండి లిక్కర్ ఓటర్లను ప్రభావితం చేసే పలు రకాల వస్తువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. వెబ్ కాస్టింగ్ ఏర్పాటుతో సరిహద్దు ప్రాంతాలలో శాశ్వత ప్రాతిపదికన చెక్ పోస్టులు ఉన్న చోట వెబ్ కాస్టింగ్ ద్వారా ఈసీఐ,
సిఇఓ, ఏపీ జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ నిరంతర పరిశీలన ఉంటుందని తెలిపారు. కలెక్టర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై వాటి టైం లైన్ చార్ట్పై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కులశేఖర్, ఎన్నికల విధులు కేటాయించబడిన వివిధ నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో యాదవ భవన నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. బుధవారం ఉదయం మొదటి స్లాబ్ పనులను ముఖ్య నాయకులు పూజలు నిర్వహించి ప్రారంభించారు. తిరుపతి నగరంలో నిర్మిస్తున్న యాదవ భవన్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం మొదటి స్లాబ్ ను వేశారు. నగర మేయర్ డాక్టర్ శిరీషతో పాటు పార్టీలకు అతీతంగా యాదవ సంఘం నాయకులు పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి నగరంలో అత్యధిక జనాభా కలిగిన యాదవుల కళ త్వరలో నెరవేరుతున్నదని, ఎన్నో ఏళ్లుగా యాదవ భవన్ నిర్మాణానికి యాదవ సంఘం నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలో నిర్మాణ పనులు పూర్తి చేసుకుని భవనం అత్యంత సుందరంగా అందుబాటులోకి రానున్నదని పేర్కొన్నారు. యాదవ కుల చైతన్యానికి ఈ భవనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, అదేవిధంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే యాదవులకు ఈ భవనం అన్ని విధాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, అన్న రామచంద్ర యాదవ్, కట్ట జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, తులసి యాదవ్, నరసింహ యాదవ్, తిరుపతి యాదవ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఆర్ఎంపీ, పిఎంపీ గ్రామీణ వైద్యులను ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాజా సిద్ధార్థ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఏపీఆర్ ఎంపీ ఫెడరేషన్, పిఎంపీ వైద్యుల సమైక్య రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని సుమారుగా 20,000 మంది గ్రామీణ వైద్యులు ప్రజలకు వైద్యం అందిస్తున్నారని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు రాజా సిద్ధార్థ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఏ పార్టీ అయినా గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరిస్తే వారికే సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 429 ఇచ్చిన జీవోను గత ప్రభుత్వాలు విస్మరించాయని, రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమావేశంలో వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో ప్రభుత్వాలు, రకరకాల ముఖ్యమంత్రులు వచ్చి మాకు అభయం ఇస్తున్నారే కానీ ఏమాత్రం దీన్ని అమలుపరచలేదు. ఇప్పుడు మెయిన్గా మా డిమాండ్ చట్టబద్ధత, గ్రామీణ వైద్యుడికి చట్టబద్ధత కోసం పోరాటంలో భాగంగా రాష్ట్ర నాయకులు ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఈ ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల వ్యవస్థకి ఎదురు కాదు అని ఎప్పటికో 7-8 రాష్ట్రాలు ధృవీకరించాయి. ఎందుకంటే వీళ్ళకి ఫేవరబుల్గా జీవోలు ఇచ్చారు. అంటే ప్రభుత్వానికి వీళ్ళు కావాలి. ఎందుకు కావాలంటే ప్రజలకు వీళ్ళు కావాలి కాబట్టి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఒక సైంటిఫిక్గా ఎంబీబీఎస్ అలాంటి డిగ్రీలు పొందినటువంటి అధికృత సంస్థ. వారికి నేను విన్నవించుకునేది ఏంటంటే, అయ్యా మీరే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి మీ దగ్గర వాళ్ళు ఉద్యోగులుగా చేర్చుకుని అన్ని రకాల అనుభవాలను ఇచ్చి తర్వాత సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి, నాయన ఎక్కడో చోట నేను ఇచ్చిన అనుభవంతో హాయిగా బ్రతుకు అని చెప్పినటువంటి ఐఎంఏ సంస్థ ఎప్పుడైతే ప్రభుత్వం వీళ్ళకి గుర్తింపునిచ్చి జీవో ఇచ్చిందో, వీళ్ళు ఇది జీవో ప్రకారం వీళ్ళు వైద్యానికి అర్హులు కారు అని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చట్టబద్ధంగా ఇది విరుద్ధం కాబట్టి అని చెప్పి హైకోర్టులో వేయటం వలన చట్ట ప్రకారం వీళ్ళకి గుర్తింపు లేదు కాబట్టి హైకోర్టు వాళ్ళు గవర్నమెంట్ ఆర్డర్ని పక్కన పడేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ గాలిలో తేలి ఉన్నటువంటి జీవుల కింద మారిపోతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన హత్య రాజకీయాలను కొనసాగిస్తోందని తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నాయకులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నాయకులు జగన్నాథం మీడియాతో మాట్లాడారు. 3 రోజుల క్రితం చిలకలూరుపేటలో జరిగిన మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభకు ఊరి ప్రజలను తీసుకెళ్లారన్న నెపంతో ప్రకాశం జిల్లా గిద్దలూరులో మునయ్య అనే వ్యక్తిని వైసీపీ నాయకులు గొడ్డలతో నరికి చంపడం విచారకరమన్నారు. సొంత బాబాయిని హత్య చేయించిన జగన్మోహన్ రెడ్డికి సాధారణ కార్యకర్తలను చంపడం పెద్ద కష్టం కాదని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరారు. ఒక వ్యక్తి
పార్టీలో ఎవరైతే కీలకంగా వ్యక్తిగా ఆనందంగా ఉంటారో వాళ్ళు కూడా కొంతమంది ఆర్థిక పరంగా ఉన్నవాళ్ళు మామూలుగా జనరల్గా ఒకరు సహాయంతో ఒకరు వచ్చారు. కానీ కొంతమంది ఆర్థికంగా ఉన్నవాళ్ళు బస్సులు తీసుకొచ్చారు, కొంతమంది కార్లు తీసుకొచ్చారు. అదేవిధంగా ఒక వ్యక్తి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళేదానికి 80 ఇళ్ళు అంటే ఒక గ్రామంలో ఉన్న చోట యాక్టివ్గా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి. అతను బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి, యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తి. అతను మునయ్య అనే వ్యక్తి. ఆ సత్సంబంధాలు కలిగిన వారు ఈరోజు రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది కాబట్టి అక్కడ జరుగుతున్న మీటింగ్ మనం అందరూ వెళ్దామని తీసుకువచ్చిన పాపానికి అతను నైట్ పడుకుంటే 11 గంటల రాత్రికి వెళ్ళి గొడ్డలితో అతన్ని నరికి చంపడం జరిగింది. అంటే మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇప్పటికి ఎంతమంది బీసీ మహిళల్ని ఇబ్బంది పెట్టారు. గిద్దలూరు ప్రకాశం జిల్లాకు సంబంధించి అక్కడ బాగా తెలుగుదేశం తరపున మంచి యాక్టివ్గా ఉన్నటువంటి పాముల మునయ్య అనే ఒక వ్యక్తిని ఇంత ఘోరంగా గొడ్డలితో నరికి చంపాల్సిన అంత పాపం అతను ఏం చేశాడు? పార్టీకి అతను హానెస్ట్గా ఉండి మనం పార్టీ తరపున మన పార్టీని రాబోయే రోజుల్లో మన పార్టీకి మంచి సముచిత స్థానం రావాలి, మన పిల్లలకు మనకు సంబంధించిన వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి రాబోయే కాలంలో అనే దానికి ఆలోచించి పార్టీ యొక్క అభివృద్ధికి సహాయం చేసినటువంటి అటువంటి వ్యక్తిని నిద్రపోతూ ఉన్నప్పుడు గొడ్డలితో వచ్చి నరికి చంపడం అనేది దీనికన్నా మహాపాపం ఇంకేమన్నా ఉంటుందా? దీనికన్నా మించి ఇంకేం చేయగలుగుతారు? వేస్ట్ బాటిల్స్ నిల్వ చేసే స్క్రాప్ గోడౌన్ అగ్నికి ఆహుతయింది. సమాచారం అందుకున్న గోడౌన్ మేనేజర్ మరియు గోడౌన్ యజమాని బంధువులు గోడౌన్ వద్దకు చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులోని స్కిట్ కళాశాల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో నాయుడుపేట నుంచి మరో అగ్నిమాపక వాహనం చేరుకొని మంటలను అదుపు చేశారు. పూర్తిగా ప్లాస్టిక్ బాటిల్స్ ఉండడంతో మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల సేపు శ్రమించాల్సి వచ్చింది. బాధితుల సమాచారం మేరకు వ్యర్థ పదార్థాలను ప్లాస్టిక్ బాటిల్స్ ను కొనుగోలు చేసి వాటిని బయట పరిశ్రమలకు అమ్ముతుంటామని, ఈ నేపథ్యంలో దాదాపు ₹1 కోటి విలువ చేసే వేస్ట్ బాటిల్స్, వ్యర్థ పదార్థాలు మరియు 50 లక్షల రూపాయల విలువ గల గోడౌన్ అగ్నికి ఆహుతైందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. అయితే 3 రోజుల ముందు తిరుపతి నగరానికి ఆనుకుని ఉన్న ఆటో నగర్ వద్ద ప్లాస్టిక్ బాటిల్ గోడౌన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అలాగే ఇప్పుడు శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో కూడా ప్లాస్టిక్ బాటిల్ గోడౌన్ అగ్ని ప్రమాదం జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు పూర్తి విచారణ జరిపి అగ్ని ప్రమాదానికి కారకులైన వారిని పట్టుకోవాలని పలువురు కోరుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. అందరూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ప్రధానంగా పోటీలో ఉన్నారు. శ్రీకాళహస్తి వైసీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ముచ్చటగా 3వ ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి 2వ తన సత్తా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నికల నాటికి వ్యతిరేకత అనేది కొంతవరకు మూట కట్టుకోవడం సహజం. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. కేవలం సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోలేదు. బియ్యపు మధుసూదన్ రెడ్డి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయనకు అండగా నిలిచిన మండల స్థాయి నాయకులలో ఎక్కువ మంది ఆయనకు అందుబాటులో లేరు. పార్టీ గుర్తించిన 23 మంది నాయకుల్లో కొందరు మాత్రమే ఆయనతో ఉంటున్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో టీడీపీ నుంచి వలసలు భారీగా వచ్చాయి. అదేవిధంగా అసమ్మతి పెరగడంతో టీడీపీకి తిరిగి వెళ్లిపోయిన వారు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు మునిరామయ్య, ఎస్సీవి నాయుడు టీడీపీలోకి వెళ్లిపోయారు. అంతేకాకుండా వైసీపీ తరపున గెలిచిన 2 జడ్పీటీసీలు కూడా ఇటీవల పార్టీ మారారు. రేణిగుంట మండలానికి చెందిన కీలక నేత సుధాకర్ రెడ్డి కూడా త్వరలో పార్టీ మారనున్నట్లు సమాచారం. మండల స్థాయి నాయకులకు ఎన్నికల్లో గెలిచిన వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువ కావడం తదితర కారణాల వల్ల ఎక్కువ మంది నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చురుగ్గా ఉంటున్న వారిలో కూడా ఎన్నికల సమయం నాటికి ఏ విధంగా వ్యవహరిస్తారనే అనుమానాలు కూడా ఉన్నాయి. పార్టీలో తగినంత ప్రాధాన్యత లేకపోవడం, అధికారుల వద్ద పరపతి లేకపోవడం, నిరాదరణకు గురి కావడం,
పార్టీ కోసం కష్టపడినా పనులు చేసి సంపాదించుకునే అవకాశం రాకపోవడం, తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయలేకపోవడం మొదలైన కారణాలతో నాయకులు దూరంగా ఉన్నారు. ఆలస్యంగా పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే గత 6 నెలలుగా నాయకులను బుజ్జగించే పనిలో ఉన్నారు. అయితే అవి ఏమాత్రం ఫలించాయనేది తెలియడం లేదు. 2019 ఎన్నికల నాటి నుంచి తొట్టంపేట మండలానికి చెందిన వాసుదేవనాయుడు మాత్రమే ఎమ్మెల్యేతో చురుగ్గా ఉంటున్నారు. పట్టణానికి చెందిన మిద్దెల హరి కూడా మొన్నటి వరకు అంటి ముట్టనట్లు వ్యవహరించారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ కావడంతో ప్రస్తుతం చురుగ్గా ఉంటున్నారు. సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు లబ్ధి చేకూరుతున్నా వారితో ఓట్లు వేయించే నాయకత్వం గ్రామ మండల స్థాయిలో లేకపోవడం పెద్ద లోటుగా చెప్పవచ్చు. అర్ధబలం అంగబలంలో టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డితో ఢీకొట్టే స్థాయిలో ఉన్నారు. ఎంతైనా ఖర్చు చేసే తెగింపు కూడా ఆయన సొంతం. అయితే సొంత పార్టీలోనే అసమ్మతి నాయకుల మనసు గెలిస్తే మధుసూదన్ రెడ్డిని తిరిగి విజయం వరించే అవకాశాలు ఉన్నాయి. అయితే అసమ్మతిని జయించడం అంత తేలికైన పని మాత్రం కాదు. ఏది ఏమైనా తిరిగి టికెట్ తెచ్చుకోవడంతో మధుసూదన్ రెడ్డి సగం విజయం సాధించినట్లే. అసమ్మతిని జయిస్తే తిరిగి విజయం సాధించడం కూడా సులువే. రాయచోటిలో నిజం గెలవాలి కార్యక్రమానికి వెళ్తున్న నారా భువనేశ్వరి కాన్వాయ్ని పీలేరు పోలీసులు అడ్డుకున్నారు. రాజంపేట నియోజకవర్గంలోని గాలివీడి టౌన్లో నిజం గెలవాలనే కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చి ఆర్థికంగా ఆదుకునేందుకు వెళ్తున్న సమయంలో నారా భువనేశ్వరి కాన్వాయ్ ఒక్కసారిగా పీలేరు పట్టణానికి వచ్చిన సమయంలో పీలేరు టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి నారా భువనేశ్వరి గాలివీడుకు బయలుదేరుతున్న సమయంలో పోలీసులు ఆమె కాన్వాయ్ను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అన్ని వాహనాలను ఒక్కసారిగా అనుమతించలేమని పోలీసులు తెలిపారు. తర్వాత కాసేపు కాన్వాయ్తో పాటు 4 వాహనాలను అనుమతించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు కోరారు. శ్రీకాళహస్తి పట్టణంలో బుధవారం ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి నేను ఆ పార్టీకి సేవ చేస్తున్నానని, ప్రస్తుతం ఇప్పుడు జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో తనకు అవకాశం కల్పించాలని మీడియా పరంగా చంద్రబాబు నాయుడుకి విన్నవించారు. ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా బొద్దల సుధీర్ రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు నా మద్దతు ఉందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నేనేమి వాళ్లకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పలేదు. నా ఇంటికి వచ్చి కలిశారు కాబట్టి మర్యాద పూర్వకంగానే కలిసి పంపించేశానే తప్ప తానేమీ భరోసా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు నాయుడు కలిసి తనకు వయసు రీత్యా ఇదే చివరి ఎన్నికలని, ఒకసారి నాకు అవకాశం కల్పించాలని అడుగుతారని అన్నారు. చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత తన కార్యాచరణ ప్రకటిస్తానని మీడియాకు తెలియజేశారు. మేము ఎటువంటి ఒడంబడికతోనో ఒప్పుకోవడమో జరగలేదు. ఒకవేళ ఏదన్నా ఇటువంటివి హైకమాండ్లో ఇటువంటి తప్పులు చెప్పి ఇచ్చేసినా కూడా అదంతా మేము కూడా హైకమాండ్ కూడా విన్నవిస్తాం. రెండోది బాబు నాయుడు గారికి, అయ్యా నీకు నమస్కారం చేస్తున్నాం, నీకు గుర్తు చేస్తున్నాం, మరి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఒకసారి పునఃపరిశీలన చేసి ఇంకా అవసరమైతే మేమే ఆ ఫీజులు పెట్టుకుంటాం, ఒకసారి ఆ సర్వే టీంను మళ్ళా కూడా సర్వే చేపిస్తే ఆ డబ్బులు కూడా మేమే ఇస్తాం, సర్వే చేపించి పునఃపరిశీలించాల్సిందిగా అభ్యర్థిత్వాన్ని. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే 5 ఏళ్లు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. తిరుపతి రూరల్ చంద్రగిరి నియోజకవర్గంలోని దామినేడి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ రమేష్ అతని అనుచరులతో కలిసి చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. బుధవారం వార్డు మెంబర్ రమేష్ అతని అనుచరులతో కలిసి భారీ ఎత్తున యువతతో బైక్ ర్యాలీగా విచ్చేసి తన్నపల్లి వద్ద ఉన్న ప్రైవేట్ కళ్యాణ మండపంలో సుమారు 800 మందితో రమేష్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పులివర్తి నాని కండువాల కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మాట్లాడుతూ ప్రజలు, నాయకులు తనని ఆదరించి గెలిపించాలని కోరారు.
ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయం 4 మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారు పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, సిఈ నాగేశ్వరరావు, ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి, విజిఓలు నందకిషోర్, గిరిధర్రావు, బాలరెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 3వ రోజు మంగళవారం రాత్రి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి హంసవాహనంపై ఊరేగింపులో చెక్క భజన, కోలాటాలు, మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగిన స్వామివారిని భక్తులు దర్శించి శ్రీవారికి తమ మొక్కులు చెల్లించారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన ఎన్నికల నియమ నిబంధనలను అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలియజేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని, ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకుంటుందని అదితి సింగ్ తెలిపారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అదనపు రిటర్నింగ్ అధికారులు, తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ వెంకటరమణారెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, డిఎస్పీ సురేందర్ రెడ్డి, సిఐ జయనాయక్, డిటి జీవన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పేరిట నూతనంగా రూపొందించిన శాసనసభకు మీ పులివర్తి నాని పాటను చిత్తూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానీలు బుధవారం సంయుక్తంగా ఆవిష్కరించారు. మరో 50 రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పులివర్తి నాని విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేసేలా కార్యకర్తల్లో జోష్ నింపేందుకు చిత్తూరు పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి హరిరామ్ రెడ్డి ఈ పాటను రూపొందించి వారి చేత ఆవిష్కరించారు. నిజం గెలవాలి కార్యక్రమానికి హైదరాబాద్ నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న నారా భువనేశ్వరికి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, బొజ్జల బృందమ్మ, రిషితారెడ్డి, రైల్వే కోడూరు దీప్తి అనిత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నిజం గెలవాలి కార్యక్రమానికి రోడ్డు మార్గాన రాయచోటికి బయలుదేరి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా చంద్రగిరి సబ్ డివిజన్ పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో
పాకాల సిఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో అచ్చమ్మ అగ్రహారం, కె వడ్డేపల్లి, పోలిరెడ్డి గారిపల్లి గ్రామాల పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లకు ధైర్యం కలిగించడానికి, ఓటర్లను చైతన్యవంతులను చేయుటకు బుధవారం కేంద్ర సాయుధ బలగాలతో కవాతును పాకాల పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాకాల పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు బీఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. రాయచోటలో నిజం గెలవాలి కార్యక్రమం కోసం జిల్లాకు చేరుకున్న నారా భువనేశ్వరికి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, పులివర్తి సుధారెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు. రోడ్డు మార్గాన రాయచోటకి వెళ్తున్న నారా భువనేశ్వరి రంగంపేట, బాక్రాపేటలో టీడీపీ పార్టీ నేతలకు, మహిళలకు అభివాదం చేశారు. అనంతరం చిన్నగొట్టుగల్లు మీదుగా రాయచోటుకి వెళ్లారు. రాష్ట్ర ప్రగతి కోసం, భావితరాల భవిత కోసం టీడీపీ విజయం చారిత్రక అవసరమని అన్నారు. అందరూ ఐక్యంగా కృషి చేసి టీడీపీని గెలిపించి సమర్థత, అనుభవం గల చంద్రబాబు నాయుడును మళ్లీ సీఎం చేద్దామని సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం అన్నారు. అవినీతి, అరాచక, రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పేర్కొన్నారు. వరదైపాలెంలోని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ పన్నెం బాలసుందరం స్వగృహంలో బుధవారం టీడీపీ నాయకులను కలిసిన టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యవేడు వైకాపా అభ్యర్థిగా స్థానికులు దొరక్క పక్క ప్రాంతం నుంచి స్థానికేతరుని దిగుమతి చేసుకున్న దౌర్భాగ్యం వాళ్ళదని, మట్టి, ఇసుక, గనులు, దోపిడీ సొమ్ము, అవినీతి సొమ్ముతో, డబ్బు, మద్యం పంపిణీతో ప్రజలని ప్రలోభాలకు గురిచేసి అక్రమంగా గెలిచేందుకు వైకాపా సిద్ధమైందని తెలిపారు. వైకాపా కుట్రలు, కుతంత్రాలు ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారని, వైకాపా ప్రభుత్వంలో పెత్తందారుల పెత్తనంతో దళితులకు అవమానాలు, అన్యాయం జరిగిందని తెలిపారు. దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని, నా ద్వారా పదవులు పొందిన వారు నన్నే తిడుతున్నారని పేర్కొన్నారు. దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చివరకు ధర్మం, న్యాయమే గెలుస్తుందని అన్నారు. ఎన్నిక వస్తున్నాయి, మీరే చూస్తారు. తప్పకుండా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఇప్పుడు వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసేసారు. మందు, డబ్బు అంతా చేర్చేశారు. అంటే ₹1,00,000 తీసుకుని అప్పుడే దాచిపెట్టారు. మందు కూడా చేరిపోయింది. ఇవన్నీ అప్రతం ఉండాలి. మనవాళ్ళు సంపాదించుకున్న డబ్బు అంతా తీసుకుని వస్తున్నారు. ఇసుక డబ్బు, మట్టి డబ్బు, గ్రావెల్ డబ్బు, మెటల్ డబ్బు మొత్తం తీసుకుని వచ్చి ఇక్కడ దాచిపెడుతున్నారు. అన్ని నియోజకవర్గాల మండలం దాచిపెడుతున్నారు. కానీ ప్రజలు గుర్తిస్తున్నారు. న్యాయం, ధర్మం గెలుస్తుంది. ఎవరైతే ఈ రాష్ట్రం కోసం, ఈ భవిష్యత్తు కోసం పోరాడుతున్న విషయాన్ని స్పష్టంగా మీకు అన్ని విషయాలు కూడా క్లియర్గా మళ్ళా సభ పెట్టిన తర్వాత, మా నాయకులందరూ కలిసిన తర్వాత న్యాయం, ధర్మాన్ని గెలిపించే విధంగా ముందుకు వస్తున్న ఆశిస్తూ భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకోండి. ఈరోజు యువకులు ఎందుకు వస్తున్నారండి? యువకులకు అన్యాయం జరిగారు, బీసీలకు అన్యాయం జరిగారు, రైతులకు అన్యాయం జరిగారు. వాళ్ళంటికి వాళ్ళే వస్తున్నారు. నేను 14 సంవత్సరాలు దీనిలోకి తిరిగిన వాడిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, ఏఎన్ఎం, అత్యవసర మందులు ఏర్పాటు చేయాలి. రాయచోటిలో జరుగుతున్న నిజం గెలవాలి కార్యక్రమానికి హాజరైన నారా భువనేశ్వరి. పీలేరులో కాన్వాయ్ను ఆపేసిన పోలీసులు. ఎన్నికల జిల్లా స్థాయి నోడల్ అధికారులు విధులపై పూర్తి అవగాహనతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం ఉండరాదన్న ఎన్నికల అధికారి లక్ష్మీష. శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలి. బొద్దల సుధీర్ రెడ్డికి మద్దతు ఇస్తానని చెప్పలేదన్న మాజీ ఎస్సీవి నాయుడు. తిరుపతిలో యాదవ భవనానికి మొదటి స్లాబ్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్న స్థానిక యాదవ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.